ఇంక ఇప్పుడైతే ఎట్లయితే కట్ చేస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఇలా మడత వేసుకోవాలి. ఈ వైపున మనం అటువైపున ఓపెన్ ఉండాలి, ఇటువైపున ఇలా ఉండాలి మంచిగా. ఇంకైతే ఇంకా రెట్ట పొడవు కోసం నేను ఫస్ట్ అయితే స్కేల్తో ఇలా గీత కొట్టుకుంటున్నాను. గీత కొట్టేసుకొని ఈ వేస్ట్ అంతా కట్ చేసేస్తాను అన్నమాట. కట్ చేసేసి మళ్ళీ నేను ఇక్కడ స్కేల్ తీసుకొని ఒక గీత తీసుకుంటున్నాను. చేతి కుట్లు పడుతుంది. తర్వాత ఇంకా ఆది జాకెట్ టేప్ అయితే నాకు రాదు అండి. టేప్ కాకుండా ఇంకా జాకెట్ ఎలా ఉందో అలాగే ఇదిగో ఈ రెట్ట ఈ ఆది జాకెట్ ఉన్నది ఇలా వేసేసుకొని పొడవు చూసుకోవాలి. పొడవుకి కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ లూజ్ చూసుకోవాలి. లూజ్కి కొంచెం ఖర్చు, ఇది ఇంత ఖర్చు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి కరెక్ట్గా ఇలా గీత తీసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా అలా తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది తీసేస్తాను నేను. ఇంకా రౌండ్ చేయాలి. రౌండ్ అయితే చేసేసాను. ఇంకైతే కట్ చేసేస్తాను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ప్యాడ్ అయితే ముందులా పోతున్నాను. ఏం చేద్దాం, నేను కూడా ఈ ఫోన్ ఇలా పోతుంది. ఎవరు వస్తుంది? ఇలా అయితే కట్ చేసేస్తాను. ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను కదా, ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇక్కడ ఒక గుర్తు వేసుకోవాలి, డాట్ వేసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ డాట్ వేసుకున్నాం. తర్వాత ఇవి రెండు కట్ చేసేసాం. ఇప్పుడు దీనికి లోడ్ ఏమనుకోబాకండి, మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. తప్పదు, భరించాల్సిందే. ఇంకా నేను ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడిగితే వేయలేదు కదా. ఇక్కడ కొంచెం లోడింగ్ చేయాలన్నమాట. ఇలా లైట్గా లోడింగ్ అంటారండి, క్రాస్ కట్. నేనైతే లోడింగే అంటాను. మా గురువు గారు కూడా ఇలాగే నేర్పించారన్నమాట. లోడింగ్ అంటారు దీన్ని. కొంచెం లోపలికి లోతుగా దాన్ని లోడింగ్ అంటారా? ఓకే ఓకే. ఇప్పుడైతే ఇంకా రెట్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. నన్ను బాగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.